గుడ్ ఐడియా. ఎస్, మీ అంటే బిజినెస్ విమెన్ ఫ్రాటర్నిటీలో ఎలాంటి చర్చ జరుగుతోంది ఈ మహిళా బిల్లుకు సంబంధించి? యా అండి, నిజంగా అంటే ఎంతోమంది ఇప్పుడు మాలాగా బిజినెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఓకే ఒక స్థాయి వరకు బిజినెస్ ఆలోచిస్తారు, ఆ తర్వాత నిజంగా పొలిటికల్ ఆపర్చునిటీ వస్తే మాదంటూ సత్తా అయింది చూపిద్దాం. మాదంటూ సత్తా ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏదైనా ఇళ్ళగా కానీ పండుగ కానీ కాదు, ఏదైనా సరే ఈ రోజుల్లో ఏంటంటే మనకు ఒక సీట్ వచ్చింది అంటే దాన్ని ఎంత భద్రతగా మనం కాపాడుకోవాలి, మనకిచ్చిన కాన్స్టిట్యున్సీ కావచ్చు, మనకిచ్చిన పార్టీ కావచ్చు, దాన్ని ఎంత జాగ్రత్తగా మనం నిలబెట్టాలి, ప్రజల కోసం ఎంత పోరాటం మనం చేయాలి, ఉన్న సమస్యని చట్టసభల్లో ఎంత జాగ్రత్తగా చూపించగలగాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడగలగాలి. మేము అక్కడికి వెళ్ళి ఈ సమస్యని ఖచ్చితంగా అందరి దృష్టిలో పెట్టి దీన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దాలి, దీన్ని ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పేసి చాలా మంది ఆపర్చునిటీ కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు, ఇట్లా వెయిటింగ్ లో ఉన్నారు. నిజంగా ఖచ్చితంగా రావాలని కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు, దేవుళ్ళకి మొక్కే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే మేము మాట్లాడుకుంటాం కాబట్టి బయట అనేది అది మాకు న్యాచురల్ గా తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఖచ్చితంగా నిజంగా రోజా గారు 33% మాత్రం యాజ్ ఎ మహిళగా నేను రేపొద్దున ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తానా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను, యు ఆర్ ఇంటూ సోషల్ యాక్టివిటీస్, మీరు అది ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అంటే మీరు స్పందిస్తారు, మీరు అక్కడికి వెళ్తారు, మీరు చేస్తూ ఉన్నారు. సో కొంతకాలంగా సమాజ సేవ చేస్తూ ఉన్నారు, ఇటు గో సేవ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సో ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? చట్టసభల్లో ఇన్ ఫ్యూచర్ మేము మంజులారావు జూపల్లిని చూడొచ్చా? అవకాశం అంటూ వస్తే ఖచ్చితంగా దాన్ని ఎవరు కాదన్నారు, చూడాలి ఖచ్చితంగా పక్కా. నిజంగా అలాంటి ఆపర్చునిటీ వస్తే నిజంగా ఒక మంచి కాన్స్టిట్యున్సీ కానీ లేదు మంచి పార్టీ నుండి ఇట్లా వస్తే వెళ్ళొచ్చు, చెప్పలేము దాన్ని, అదేమీ లేదు. నేను వెళ్ళను అదేది లేదు. ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీ వస్తే నేనే కాదు ఏ మహిళ అయినా ఖచ్చితంగా ముందు అడిగేస్తుంది. అందులో ఏంటంటే మేము ఒక గ్రౌండ్ నుండి ఈ స్థాయికి వచ్చిన పర్సన్స్ కాబట్టి స్ట్రగుల్స్ ఏంటి పక్కా కొంత ఐడియా అనేది ఉంటుంది. ఉమెన్ ఎట్లా స్ట్రగుల్ చేస్తుంది, బయట ఉన్న సమాజం ఎట్లా స్ట్రగుల్ చేస్తుంది అనేది ఖచ్చితంగా నాకే కాదు నాలాగా ఒక స్థాయికి వెళ్ళిన పర్సన్స్ మహిళలందరికీ దాని మీద ఖచ్చితంగా గ్రిప్ ఉంటుంది. వాళ్ళందరూ రావాలని కూడా కోరుకుంటారు, అందులో నేను ఒకదాన్ని. ఓకే, అయితే ఇక్కడ అంటే ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళు ఈ బిల్లు గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం కుటుంబ నియంత్రణను పాటించాయి. ఎందుకంటే మన విపరీతంగా జనాభా పెరిగిపోతుంది కాబట్టి సంజయ్ గారిని తీసుకొచ్చినటువంటి అప్పట్లో కుటుంబ నియంత్రణను పాటించాలి, అప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి దానికి ప్రోత్సాహకాలు కూడా ఇచ్చారు. ఇది పాపులేషన్ కంట్రోల్ చేసిన వాళ్ళకి రూల్స్ కూడా రెగ్యులేషన్స్ పెట్టారు. ఇప్పుడు ఆ రకంగా మేమందరము దాన్ని పాటించినందుకు, జనాభాను తగ్గించి రాష్ట్రాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లినందుకు మాకు వేస్తున్నటువంటి శిక్షణ ఇది శిక్ష మాకు అనేసి సదరన్ స్టేట్స్ అడుగుతూ ఉన్నారు. అదే ఇక్కడ అపోజ్ చేస్తున్నటువంటిది. అంటే బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి వాళ్ళు అసలు పాపులేషన్ అక్కడ అసలు నార్థన్ స్టేట్స్ లో ఎక్కడ కూడా ఈ పాపులేషన్ కంట్రోల్ అనేది లేదు, బీభత్సంగా విపరీతంగా జనాభా పెరిగిపోయింది. అలాంటి దగ్గర ఇప్పుడు వాళ్ళకి ఏంటి ఫెచ్చింగ్ 33% డీలిమిటేషన్ ద్వారా అంటే ఇంకా సీట్లు ఎక్కువ పెరుగుతాయి. అది మరి మనకి మైనస్ కదా అనేది వాళ్ళు చెప్తున్నటువంటిది. అంటే ఇప్పుడు మైనస్ అని అనుకుంటే అది మైనస్ అండి, అది ప్లస్ అనుకుంటే ప్లస్ అది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే, ఓకే దీని ద్వారా మనకి ప్లస్ ఉంది మైనస్ ఉంది, ఎక్కడైనా సరే ఒక దాని ద్వారా ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. కాకపోతే ఇది ఏదైతే కుటుంబం ఏదైతే ఉందో ఒకరికి ఇద్దరు అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది గుడ్ కాన్సెప్ట్ అనే నేను చెప్తాను. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న సమాజం